ఇవాళ ఒక జోక్ చెప్పుకుందామా? అంటే నిజంగా జరిగింది. అనంతపురం జిల్లా దగ్గర చిన్న గ్రామాలు ఉంటాయిగా, అక్కడ ఏదో జాతర జరుగుతుంటే అల్లుళ్ళని పిలుచుకుందట ఒక ఆవిడ. నలుగురు అల్లుళ్ళు. ముగ్గురు అల్లుళ్ళకి బాగా చూసింది. అత్తగారు 100కి డైల్ చేసిందట. నా అల్లుడు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, దయచేసి తొందరగా వచ్చి నన్ను గొడవ నుంచి విముక్తి కలిగించండి, నన్ను చంపేసేట్టున్నాడు అని. వెంటనే కానిస్టేబుల్ వచ్చారట. ఏం జరిగిందమ్మా అంటే అల్లుడు చెప్పాట, ముగ్గురు అల్లుళ్ళకి కజ్జికాయలు పెట్టింది మా అత్త, చాలా బాగా ఎంజాయ్ చేసి తింటున్నారు, నాకు ఒక కజ్జికాయ కూడా పెట్టకుండా నన్ను అంటరాని వాడిగా చూస్తుంది మా అత్త, అందుకోసం అని చెప్పి నేను తగాదా పెట్టుకున్నాను, మీకు కాల్ చేసింది ఆవిడ, కజ్జికాయలు వాళ్ళకి పెట్టడం ఏంటి నాకు పెట్టకపోవడం ఏంటి అని తగాదా పెట్టుకుంటున్నాడు పెద్దగా. పోలీసులకి నవ్వు వచ్చింది. ఎవరి కజ్జికాయలు తగాదాలు ఇంతవరకు చూడలేదు ఎప్పుడు మేము, ఎక్కడన్నా ఆస్తుల కోసమును తగాదాల కోసం కొట్టుకున్న వాళ్ళని చూసాం పోట్లాట్లు పెట్టుకుని, ఇదేంటి కజ్జికాయల కోసం కొట్టుకోవడం ఏంటని ఇంట్లో ఉన్న కజ్జికాయలు తెచ్చి నలుగురు అల్లుళ్ళకి సమానంగా పనిచేసి వెళ్ళిపోయారట. పంచి వెళ్ళిన తర్వాత అధికారులు అడిగారట, అరే దేనికి వెళ్ళి వచ్చారా, 100కి దేనికి డైల్ చేశారు ఆవిడంటే, అయ్యా కజ్జికాయలు తగదా అయ్యా, అది చిన్నల్లుడికి కజ్జికాయలు పంచడంలో ఆ అత్తగారు చాలా తేడాగా వ్యవహరించిందని తగాదా పెట్టుకున్నాడు, అందుకు ఫోన్ చేసింది ఆవిడ, సరి చేసి వచ్చాం అయ్యా అని చెప్పాట. అది పరిస్థితి. అల్లుళ్ళు కజ్జికాయల కోసం కూడా పోట్లాడుకుంటారు. మరి అత్తగారికి ఏం రోగం? అల్లుళ్ళని పిలుచుకున్నప్పుడు అందరికీ సమానంగా మర్యాదలు చేయటం నేర్చుకోవాలి కదా. ఒక అల్లుడిని ఒక రకం, ఒక అల్లుడిని ఒక రకం చూసే పద్ధతులు మానుకోండి. అది చాలా ఎక్కువ కుటుంబాల్లో పెద్ద జబ్బు. అవునా?